ఎంత అవాస్తవాలు గుప్పిస్తున్నారు అంటే వీళ్ళు లడ్డు మీద. నేను వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు. మిగతా వాళ్ళంతా ఏం మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురు మాట్లాడినటువంటి ఈ స్పష్టమైనటువంటి వాటికి నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కొంత సమాచారం ఇస్తాను. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ 6/7/2024 12/7/2024లో వీళ్ళు మొదటిసారిగా ఏఆర్ డైరీ అనేటువంటి ఒక ట్యాంకర్ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వచ్చి ఆగినప్పుడు దాంట్లో నుంచి ఒక శాంపిల్ 4 శాంపిల్స్ బయటకు తీశారు. 6/7/2024 12/7/2024 6/7/2024 12/7/2024లో తీసినటువంటి శాంపిల్స్లో నుంచి తీసినటువంటి నెయ్యి శాంపిల్ వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క హయాంలో. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటికి నెల రోజులు అవుతుంది. నెల రోజులు అయిన తర్వాత మీ ప్రభుత్వంలో ఏఆర్ డైరీ అనేది మొట్టమొదటిసారిగా 12/5/2024లో అప్రూవ్ అయింది ఈ రాష్ట్రానికి నెయ్యి సప్లై చేయడానికి. మే నెలలో అప్రూవ్ అయినటువంటి కంపెనీ జూలై నెలలో 4 ట్యాంకర్లు నెయ్యి తీసుకొస్తే దాంట్లో నుంచి శాంపిల్ డ్రా చేసి 6/7/2024 12/7/2024 ఏఆర్ డైరీ నుంచి తీసుకొచ్చి టీటీడీ వేర్ హౌస్ గోడౌన్ నెంబర్ 4 తిరుమల దగ్గర నుంచి శాంపిల్ పంపించారు. ఎవరికి పంపించారు? ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కి పంపించారు. తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి గీ ట్యాంకులో నుంచి 4 శాంపిల్స్ తీసి గుజరాత్ పంపించారు. ఎన్డీడీబీ రిపోర్టు. ఈ ఎన్డీడీబీ రిపోర్టు అంటే ఈ ఎన్డీడీబీ అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్స్ని పరీక్షించేటువంటి ఒక కేంద్రం గుజరాత్లో ఉంటుంది. ఇది 12/7/2024 శాంపిల్ డ్రా చేశారు. దీన్ని గుజరాత్కి 17/7/2024 పంపించారు. అనాలిసిస్ దీని మీద కంప్లీట్ అయింది 23/7/2024. ఇది ఎన్డీడీబీ CALF కాల్ఫ్ రిపోర్ట్ విచ్ వాజ్ రిసీవ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఈ రిపోర్టు జనరేట్ అయింది కూటమి ప్రభుత్వంలో. ఈ రిపోర్ట్లోని నెయ్యిని టెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వంలో. ఈ రిపోర్ట్లోని నెయ్యి వచ్చింది కూటమి ప్రభుత్వంలో. సో 23/7/2024 అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు పయ్యావుల కేశవ్ చెప్పేది ఏంటి అంటే అసలు ఇది నెయ్యి కాదు, అది అసలు పాలు కాదు, ఒక సింథటిక్ నెయ్యి, కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి, దీంట్లో వెన్న లేదు, పాలు లేదు, కేవలం ఒక రసాయనాలు కలిపినటువంటి ఒక నెయ్యిని తయారు చేశారు అని ఈరోజు గౌరవ పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్సనల్గా అంటే సిట్ని కాదని FSSAI ఫుడ్ ఇన్స్పెక్టర్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి FSSAI అధికారులను కాదని ఈయన పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈయనకి తెలిసినటువంటి ఒక రిపోర్ట్ ఉంటా. ఇది సిట్ రిపోర్టా, పయ్యావుల కేశవ్ రిపోర్టా? ఎవరి రిపోర్ట్ అండి ఇది? ఇది పయ్యావుల కేశవ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషనా? పయ్యావుల కేశవ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనుకుంటా, నాకు తెలిసి ఇది PIR అనుకుంటా. ఇది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు, పయ్యావుల కేశవ్ గారి వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చినటువంటి రిపోర్టు. నో మిల్క్, నో ఫ్యాట్, అసలు ఇది పాలే కాదు, వెన్నే కాదు. ఎంత దుర్మార్గం అంటేనండి ఇది. రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఈ రిపోర్టు డ్రా చేసింది 23/7/2024లో తయారు చేసిన రిపోర్ట్లో శాంపిల్ తీసింది ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి. అసలు తప్పు ఇక్కడే జరిగింది. అసలు వీళ్ళు పంపించటమే అంటే 12/7/2024 తారీఖున శాంపిల్ డ్రా చేస్తే 6 రోజుల తర్వాత ఈ నెయ్యిని గుజరాత్కి పంపించారు. ఈ 6 రోజుల మధ్యలో రిపోర్ట్ ఎక్కడుంది సార్? ఇది నెయ్యి ఎక్కడుంది? పోనీ ఈ నెయ్యి ఏదైనా కోర్టు ద్వారా పంపించారా? పంపించలే. ఎవరైనా జడ్జి గారి సమక్షంలో సీల్ చేసి పంపించారా? అది పంపించలే. ఈ 5 రోజుల పాటు నెయ్యి ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. మరి మీ దగ్గర ఉన్నటువంటి నెయ్యి దాంట్లో మీరే ఏదైనా కలిపి ఉండొచ్చు కదా. నేను అనుకోవటం పర్సనల్ వ్యక్తిగతంగా వీళ్ళు కావాలని నెయ్యిని కంటామినేట్ చేసి ఒక ల్యాబ్కి పంపించి ఈ ల్యాబ్ రిపోర్ట్లో ఎంత అంటే విస్మయం గొలిపే అంశాలు ఉన్నాయి అంటే ఇవేమి చెప్పటంలా రాష్ట్ర ప్రజలకి. ఈ ల్యాబ్ రిపోర్ట్లో అండి నేను రాష్ట్ర ప్రజలకి చదివి వినిపిస్తా. మిల్క్ ఫ్యాట్ అంటే వీళ్ళు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు పంపించిన శాంపిల్ 52 రకాల టెస్టులు చేశారండి. ఈ గీకి 52 టెస్టులు చేశారు. ఈ గీకి 52 టెస్టుల్లో నేను మొదటి 3 టెస్టులు మీకు చెప్తా. 52 టెస్టుల్లో ఒకటి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్, ఇది ఉండాల్సింది. ఈ ఫ్రీ యాసిడ్ టెస్ట్ ఒకటి చేశారు. 2 మిల్క్ ఫ్యాట్ యాసిడ్ అంటే కాలం నెంబర్ 3లో మిల్క్ ఫ్యాట్ ఎంత ఉందని కూడా టెస్ట్ చేశారు. ఈ మిల్క్ ఫ్యాట్ టెస్ట్ చేస్తే ఈ మిల్క్ ఫ్యాట్ 99.618 రిమార్క్స్ లో 99.618% ఉంది. అసలు ఉండాల్సిన పర్సంటేజ్ ఎంత? 99.500. అంటే ఒక చిన్న 99.1%లో
ఒక 1% మిల్క్ ఫ్యాట్ ఉండాల్సిన దానికి మించి కొంచెం ఎక్కువ ఉంది. అసలు మిల్కే లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు ఉంటుంది? అంటే నెయ్యిలో మీ ప్రకారంగా అసలు మిల్క్ లేదు, నెయ్యిలో మీ ప్రకారంగా వెన్న లేదు, నెయ్యిలో మీ ప్రకారంగా పాలు లేదు. పాలు లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది సార్? అది కూడా 99.9% మిల్క్ ఉంది, మిల్క్ ఫ్యాట్ ఉంది దాంట్లో. ఈ మూడో కాలం 4లో బైట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అట్ 40% డిగ్రీ సెల్సియస్ ఉండాల్సింది 43.400 ఉందండి. ఇది 44.4400 ఉండాలి. ఇది పాలల్లో వెన్న శాతాన్ని కొలిచేటువంటి పరికరం. అరే, పాలల్లో వెన్న శాతం ఉండాల్సిన దానికంటే 1% ఎక్కువే ఉంది కదా. అసలు మీరు పాలు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, అసలు ఏమీ లేదని ఇది ఒక సింథటిక్ నెయ్యి, టాయిలెట్లో కలిసే నెయ్యి అని చెప్పేటువంటి దుస్సాహసం చేయటానికి మీకు అధికారం ఎక్కడుంది? పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రజలకి ఎందుకు? నేను యాక్చువల్గా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చెప్దాం అనుకున్నా. సరే, మరీ డీటెయిల్గా వెళ్ళిపోతే కరెక్ట్ కాదు, ఇది కోర్టు కాదు ఆర్గ్యుమెంట్ చేయడానికి. మరీ పీస్ మెయిల్ చేయటం దేనికి? ఇప్పటికే నెత్తి నోరును చెంగేసుకొని ఏడుస్తున్నారు ఈ కూటమి నాయకులు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గోల పెట్టేస్తున్నారు, ఏంటి ఇట్ట జరిగిపోతుంది అని. ఇంకా వద్దు, మనం ఇవన్నీ చెప్పి వాళ్ళని బదనాం చేయటం ఎందుకు అని చెప్పి నేను కొంత రిస్ట్రెయింట్ పాటించి, ఎందుకంటే వాళ్ళు ఆగుతారేమో అని. కూటమిలో వారికి నేను చెప్పాల్సిన రిక్వెస్ట్ చెప్పా, సార్ ఇంకొద్దు, ఆపేయండి. ఇది రాష్ట్ర ప్రజలకి వెళ్ళింది అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీని మీద ఎంత డిస్కషన్ తగ్గిస్తే అంత మంచిది. నేను వారిని రిక్వెస్ట్ చేసి కూడా చెప్పా, అబ్బే మా దగ్గర ఏబిఎన్ ఉంది కొట్టో, మా దగ్గర TV5 ఉంది వేసేయి, మా దగ్గర మహా టీవీ ఉంది పెట్టో డిబేట్లో, రమణ లోడ్ ఎత్తరా అన్నట్టు ఎత్తండి రా బాబు లోడు, కొట్టండి రా బాబు డప్పులు అని పేపర్ల నిండా బ్యానర్ హెడ్డింగ్లు, సోషల్ మీడియా నిండా బ్యానర్ హెడ్డింగ్లు. ఏంటి సార్ ఇది? అంటే ఎదుట వినేవాడు చెమటోడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాటలు. అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళ కనపడుతున్నారా? లేకపోతే మాలాంటి కాస్త కోస్త చదువుకున్న వాళ్ళకి వాస్తవాలు తెలియచెప్పేటువంటి అవకాశం లేదనుకుంటారా? అంటే వచ్చి మంత్రులు కూర్చొని ఒక 10 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీ నలుగురు మీడియాను కూర్చోబెట్టుకొని మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారా? ఈ మిల్క్ లేని చోట మిల్క్ ఎందుకు వచ్చింది? పయ్యావుల కేశవ్ని అడుగుతున్నాను, నీ ఇన్వెస్టిగేషన్ ఏంటే? నీ ఇన్వెస్టిగేషన్ ఏం రివీల్ చేసింది? మిల్క్ లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వచ్చింది? పాలను పరిశీలించేటువంటి పాలలో వెన్న శాతాన్ని పరికరించే మీ NDDB రిపోర్ట్ ప్రపంచానికి పెట్టండి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు అన్నారు కదా పబ్లిక్ డొమైన్లో NDDB రిపోర్ట్ పెడతాను, పెట్టండి, దమ్ముంటే రిపోర్ట్ పెట్టండి, చర్చ పెట్టండి దాని మీద. NDDB రిపోర్ట్లో 57 ఐటమ్స్లో పాలు లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, వెన్న లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, మీ రిపోర్ట్లో పాల శాతం వెన్న శాతం ఎందుకు వచ్చింది? NDDB రిపోర్ట్ పెట్టండి. ఆగమని చెప్పినా మీరు ఆగట్లా. ఈరోజు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మేము ఈ నెయ్యిలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఏదో ఒక రిపోర్టు వచ్చేంత వరకు వీళ్ళు ఆపరండి. ఇప్పుడు అది వాళ్ళకి రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా, వీళ్ళందరూ ఒక పార్టీకి వ్యతిరేకమయ్యేటట్టుగా మీరు పన్నిన పన్నాగంలో రేపొద్దున ఇది వచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఆపరు, పవన్ కళ్యాణ్ ఆపరు. ఈ సనాతన ధర్మాధికారి, హిందూ ధర్మాధికారి ఈరోజు కబుర్లు చెప్తున్నాడు. ఏమని? ఒక ముఖ్యమంత్రిని నేను అంటానా? మరి ఈ సుత్తపొసు కబుర్లు ఇంతకుముందు ఏమైనాయి నాయన? ఏమైనాయి ఇంతకుముందు సుత్తపొసు కబుర్లు? కనకదుర్గమ్మ మెట్లు కడిగావు కదా, ఏమైంది నాయన? తిరుమలకి వెళ్ళి రెడ్ చొక్కా పట్టుకొని పిలక ఒట్టేసుకొని నేను అనాపాలజిక్ సనాతిని అన్నావు కదా, అప్పుడేమైంది నాయన? 1,00,000 కోట్లు 1,00,000 లడ్లు అయోధ్యకి పంపించారు, ఆ 1,00,000 లడ్లు తిని పందికోవు తిన్నారు అని చెప్పింది ఏమైంది నాయన? ఈరోజు టర్న్ అయిపోయినావు, సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నావు ఏంటిది? ఒక్కసారి మాట్లాడిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఇట్ విల్ బీ ఆన్ రికార్డ్, గుర్తుపెట్టుకో, ఉంటుంది రికార్డుగా. నీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగ్ అనుకుంటున్నావు ఏంటి మార్చేయడానికి? ఈ సీన్ పోయి ఆ సీను డిలీట్ చేసి ఎడిటింగ్లో మార్చేసి పెట్టేంత సీన్ లేదు నాయన. ఇది పాలిటిక్స్, అది సినిమా. నేనేదో తప్పుడు డైలాగ్ చెప్పానులే, కట్ చేయబోయిన ఎడిటర్ని అడిగితే ఆయన కట్ చేసి మళ్ళీ ఇంకొకరిని అతికిచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించి పెట్టేస్తాడు అనుకుంటున్నామేమో. అట్లాంటివి ఉండవు నాయన. ఇది రాజకీయం, సినిమా కాదు. సినిమా అయితే కట్లు పేస్ట్లు ఉంటాయి, ఎడిటింగ్లు ఉంటాయి, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇది ఉండదు కదా, మనమే మాట్లాడాలి, మనమే యాక్షన్ చేయాలి. సో ఈ NDDB రిపోర్టు